ఒక్క కన్నీటి బొట్టు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అది అలా పట్టి తన బుడ్డిలో భద్రపరుస్తాడంట. ఏం చేసుకుంటాడు? ఏమన్నా పన్నీరా ఉపయోగ వంట చేసుకోవాలి, ఎవడన్నా మీద చల్లుకోవాలా? ఎందుకు మరి బుడ్డిలో పెట్టుకోవడం? హీ విల్ రిమెంబర్ యూ ఆల్ ద టైమ్. ఏం అవసరం నీ కన్నీరు బుడ్డిలో పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఎందుకు పనికి వస్తుంది అది? ఓన్లీ ఫర్ రిమెంబరెన్స్, కేవలం గుర్తు చేసుకోవటానికి. బిడ్డ డే నా ఎదురోకుండా ఉందరా నీ కన్నీరు. నువ్వు లైట్లన్నీ ఆపేసి చీకట్లో బతుకుతున్నావా? మొబైల్ ఆఫ్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నావా? ఎవరితో కనీసం హాయ్ బాయ్ చెప్పడం కూడా ఇష్టం కావట్లేదా? ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఈస్ కౌంటెడ్ మై బాయ్. ప్రతి కన్నీటి చుట్ట లెక్కించబడింది. నీ కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోద్దేమో, కానీ దేవుని సున్నితిలో, దేవుని బుడ్డులతో ఉంది క్షేమం. అట్లాగా నీ కుటుంబం కోసం కన్నీరు కచ్చావా? నీ సంఘం కోసమా? నీ సేవ కోసమా? ప్రతి కన్నీటి బొట్టు ప్రతిలంగా ఉంది. ఒక మాట చెప్పనివ్వండి, శ్రమ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ యూ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్. నువ్వు ఇప్పటికే వెల చెల్లించావో. నేనేం చేస్తే